దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 ఫిబ్రవరి 24వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎవరు కూడా చెప్పలేని ఒక గొప్ప మాట, తనను వెంబడించమని, తను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెబుతూ నన్ను పోలి మీరు నడుచుకోండి అని కొరింథీ సంఘానికి పౌలు తెలియచేస్తున్నారు. కొరింథీ సంఘానికి మాత్రమే కాదు గాని యావత్తు క్రైస్తవ జనాంగానికే ఈ మాటలు చెబుతున్నారు. తన ఆదర్శాన్ని పాటించడం ఎందువల్ల మంచిదో పౌలు ఇక్కడ తెలియచేస్తూ, క్రీస్తు జీవించిన విధంగా జీవించేలా దేవుడు తనకు సమర్థత ఇచ్చాడని, నిజానికి అతనిలో జీవిస్తున్నది క్రీస్తే అని పౌలు తెలియచేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు మాట్లాడుతున్న మాట ఆశ్చర్యం. ఎందుకనంటే క్రీస్తు నాలో ఉన్నాడు, అందుకని నన్ను పోలి నడుచుకోమని మీకు చెబుతున్నాను అంటారు. మొదటి కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనంలో మీరు నాలాగా ప్రవర్తించండి అని చెప్తారు. ఫిలిప్పు 3:17లో నేను ఇతరులకు మీకు ఆదర్శంగా ఉన్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను బాగా గమనించండి అని. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో నేను ప్రభువుకు వలె బ్రతుకుతున్నాను, మీరు నన్ను వెంబడించండి అంటారు. ఇన్నిసార్లు పౌలు చెప్తున్న మాట ఒకటే, క్రీస్తు నాలో ఉన్నాడు కనుక నన్ను పోలి నడుచుకోమంటున్నాను అని ఉద్దేశం. ఒకప్పుడు దేవునికి బహు వ్యతిరేకమైన వ్యక్తి, దేవుణ్ణి నమ్మిన వారిని చంపేసిన వాడు, దేవుని నమ్మిన వారిని చిత్రహింసలకు గురి చేసిన వాడు. అతను మారి ప్రభుకి సాక్షిగా జీవించడం ప్రారంభించాక క్రీస్తు స్వారూప్యాన్ని సొంతం చేసుకొని యేసుక్రీస్తుని తన జీవితంలో పరిపూర్ణంగా ఆహ్వానించి ప్రభు నాలో ఉన్నాడు గనుక అని చెప్పడం ప్రారంభించాడు. నేను బ్రతుకుతున్నది నేను కాదు, నాలో యేసయ్య బ్రతుకుతున్నాడు అని చెప్తున్నాడు. అందుకే నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు ఆయన. అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకొని అప్పగించిన కట్టడలు కానీ పరిస్థితులు కానీ పాటిస్తూ దైవికమైన భయం కలిగి సాగాలన్నదే ఉద్దేశం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరసేమో పురుషుడని, క్రీస్తునకు శిరసేమో దేవుడని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ఇంకా చెప్తూ, ఏ పురుషుడు కూడా తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయకూడదని, ప్రవచించకూడదని తెలియచేస్తున్నాడు. స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలా? ప్రభు ఒకవేళ వాళ్ళని వరాలతో నింపి ఉండుంటే ప్రవచించాల. ముసుగు లేకుండా ప్రవచించకూడదు, ముసుగు లేకుండా ప్రార్థన చేయకూడదు. తప్పకుండా స్త్రీలు అట్టి విధంగా ఉండాలి. ఒకవేళ ముసుగు వేసుకోవడం అభ్యంతరం అయితే కటింగ్ వేయించుకోండి, లేకపోతే గుండు గీయించుకోండి అంటున్నాడు. శవరం అంటే గుండు గీయించుకోడు, నున్నంగా శుభ్రం చేసేసుకోవడమే.
నాకు ముసుగు వేసుకోవడం ఇష్టం లేదండి, నా తల ఫ్యాషన్ తల, నేను బయటికి బడాయిగా కనపడాలా, నా జుట్టు ఎంత ఉంది అని నేను అనుకోవాలా, నేను ముసుగేసుకుంటే ఎవరికి కనపడడం, నా జుట్టు ఎవరికి తెలియదు అని ఒకవేళ భావిస్తే కటింగ్ వేయించుకోండి, లేతే గుండు గీయించుకోండి అంటున్నాడు. ఎందుకు మీరు తలను అవమానిస్తున్నారు? 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. పురుషునికి తల భర్త, భర్తను అవమానిస్తున్నారు అని. ఆమె ఆయన పెద్ద లెక్కలేదులేండి, ఆడికి మళ్ళీ గౌరవం ఇవ్వడం అనుకుంటే గనక నువ్వు ముసుకేసుకోకు, నీ భర్తకు విలువ లేదని నువ్వు భావిస్తున్నావు. రెండవ సత్యం ఏంటంటే, సృష్టించిన వాడు భర్తగా ఉన్నాడు, సృష్టికర్త. అంటే భర్తగా భరించే దేవుణ్ణి కూడా నువ్వు అవమానిస్తున్నావు తల మీద ముసుగు వేసుకోకపోవడం వలన. అది నీ పర్సనల్ ప్రేయర్ అయి ఉండొచ్చు, సంఘంలో అయి ఉండొచ్చు. తప్పకుండా స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోవాలి. అది తనకు గౌరవాన్ని ఇచ్చి పెడుతుంది, తన భర్తను అనగా తన శిరస్సును గౌరవంతో చూస్తుంది అని అర్థమవుతుంది. ఇంకా చెప్తూ ఆయన ఏమంటాడనంటే, తల వెంట్రుకలనట స్త్రీలకు మహిమగా ఇచ్చాడట దేవుడు. ఆ మహిమను భద్రంగా కాపాడుకోవాలి కదా. పురుషులు స్త్రీలకు శిరస్సుగా ఉండి, పురుషుడికి దేవుడే అనగా క్రీస్తు శిరస్సుగా ఉంటే ఆయన్ను గౌరవించాలి అని చెప్తున్నాడు. పురుషుడట తల వెంట్రుకలు పెంచుకోకూడదు అని రాయబడింది. ఈరోజు స్త్రీలలాగా వెనకాల బాగా పెంచుకుని జడలు వేసుకుంటున్నారు, క్లిప్పులు పెట్టుకుంటున్నారు, రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటున్నారు. ఇది శరీర సంబంధమైన చిన్న విషయమై ఉండొచ్చు, దైవ నియమాలుగా ఎక్కడ రాయబడలేకపోవచ్చు. కానీ పౌలు గారు దేవుని ఆత్మచేత నింపబడి సంఘం యొక్క విధానాలు ఎలాగుండాలో, సంఘాన్ని క్రమపరచడానికి కొన్ని పద్ధతులు చెప్తున్నాడు. ఆ పద్ధతులు మాకు ఏమీ అభ్యంతరం లేదు, వాటిని మేము పాటించవసరం లేదు. సంఘంలో ఏమి ఇలాంటి ఆచారాలు ఉండాలని బైబిల్లో ఏమీ లేదు అని అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అంటున్నారు 16వ వచనంలో కలహ ప్రియులు, అంటే గొడవలు ఎట్టేవాళ్ళు, లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అట్టి ఆచారం లేదని వాళ్ళు మాట్లాడుతుంటే, ఇది నా ఉపదేశం ఎందుకోసం? సంఘం కోసం. సంఘంలో సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి పక్కనెట్టండి అని చెప్తే, బైబిల్లో ఉందా సెల్ ఫోన్లు పక్కనెట్టమని? అంటే బైబిల్ రాయబడిన కాలంలో సెల్ ఫోన్ లేదండి, సెల్ ఫోన్ లేదు. జీన్ ప్యాంట్లు వేసుకోకూడదా అంటే బైబిల్లో చెప్పబడినట్లుగా జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు అని బైబిల్లో ఏమీ లేదు. సంఘాన్ని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని క్రమమైన విధానాన్ని, దైవత్వాన్ని కలిగి ఉండేటట్లు ఉండాల. అందుకనే వస్త్రాల గురించి రాయబడుతూ గౌరవార్థమైన వస్త్రాలు ఉండాల, అసహ్యమైన వస్త్రాలు కాదు. ఈరోజు ప్యాంట్లు ఎలాగున్నాయంటే ఘోరంగా కన్నాలు బెక్సిగాళ్ళు వేసుకునేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. జీన్ ప్యాంట్లు, కన్నాలు ప్యాంట్లు, ఎయిర్ ఫ్రీ అట. ఎందుకు అలా చేస్తున్నారు? సంఘంలో అలా తయారై వస్తే చూడడానికి అసభ్యంగా ఉండదు? తలను నీట్గా కట్ చేసుకోవడం మానేసి పిచ్చిగా డెకరేషన్లు చేసుకుంటున్నారు. అది సంఘంలో ఉన్న వారికి క్రమమేనా? లోకంలో ఉన్నావు కరెక్టే, కానీ లోకం నీలో ఉండకూడదు. నువ్వు నీలో ఉండవలసినది క్రీస్తు. అందుకే పౌలు గారు చెప్తారు, క్రీస్తు నాలో ఉన్నాడు, అందుకే నన్ను పోలు నడుచుకోమంటున్నాను నేను. మరి మీరు మిమ్మల్ని పోలు నడుచుకోవాలి, మీ గురించిన గుణ లక్షణాలు మంచివని చెప్పుకోవడానికి ఏమన్నా ఉండాలా వద్దా? లేదంటే నన్ను ఎదవనుకున్నా పర్వాలేదంటే అది నీ కర్మ. అప్పుడు నువ్వు సంఘంలో ఉండటానికి వీల్లేదు, సంఘాన్ని నుంచి బయటికి వెళ్ళిపో. సంఘాన్ని చెడగొట్టే వాళ్ళు ఉండొద్దు. సంఘములకు వస్తే చెడిపోయిన వారు బాగుపడి బ్రతకటానికి సంఘానికి రావాలి. క్రీస్తు కోసం బ్రతికే వాళ్ళు కావాలి, నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు కావాలి.
అంతేకాని లోకంలో ఇష్టం వచ్చినట్లు బ్రతికేవారు సంఘములో ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీలు లేదు. పదవచనంలో దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద ముసుగు ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటిది? పౌలు గారు ఏం చెప్తున్నారు అనంటే, ప్రార్థించేటప్పుడు గాని, దేవుని మూలంగా ప్రవచించేటప్పుడు గాని అసలు తల ఎందుకు కప్పుకోవాలో మరొక కారణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, కొరింథీలోని అలవాట్లలో ఏ సంబంధం లేదు, కానీ విశ్వాసుల సభలను దేవదూతలు చూస్తుంటారట. కాబట్టి ఏది యుక్తమో ఏది అయుక్తమో వారికి తెలుసు. దేవదూతలకు తెలుసు కదా. విశ్వాసులకు పరిచర్య చేసేందుకు దేవుడు పంపించిన దూతలు వాళ్ళు. కనుక నువ్వు అసహ్యం పుట్టించే విధంగా క్రైస్తవ స్త్రీలు ప్రవర్తించకూడదని పౌలు గారు చెప్తున్నారు. మన కొరకు దేవుడు దూతలు నియమించాడు కదా. ఆ నియమించబడిన దూతలు మనం చూసినప్పుడు సంఘములో అమర్యాద కలిగి ఉన్నామని దూతలు గమనిస్తాయి. అందుకే జాగ్రత్త అని చెప్తున్నాడు. ఒకవేళ నీకు ప్రజలెవరు పట్టించుకోలేదు అనుకుంటావు కానీ దూతలు పట్టించుకున్నా. ఎందుకనంటే అక్కడ దేవుని ప్రసన్నత ఉంటది గనక అక్కడ దేవుని దూతలు ఉంటాయి. 2-3 కూడి ఉండిన చోట ఆయన ఉంటానని చెప్తుంటే దేవదూతలు ఉండవా? అవి నిన్ను పాయింట్అవుట్ చేసి నీతో మాట్లాడకపోవచ్చు, కానీ అవి గమనిస్తున్నాయి అని చెప్తున్నాడు. జాగ్రత్త, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటావు. దేవుడు చూస్తున్నాడు, దేవదూతలు చూస్తున్నాయి. వాళ్ళని అంటాడు, నేనేమి మిమ్మల్ని మెచ్చుకోవాలనుకోవటం లేదు. మీరు సంఘంగా కూడుకుంటున్నారే ఆరాధనలకు, మీరు ఎక్కువ మంది కూడుకుంటున్నారు సంతోషం అని అనుకోవట్లేదు. అది మేలు కంటే కీడుకే ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సంఘంలో ఇంతమంది ఉన్నారు, మీకు కక్షలున్నాయి, ద్వేషం ఉంది, అసూయ స్వభావం ఉంది, దైవత్వం లేదు, దేవుని ప్రేమ లేదు, మీలో కలిసిమెలిసి ఉండాలని ఆలోచన లేదు. సంఘానికి వస్తూ ప్రభు బలను తీసుకుంటూ కూడా మీలో ఇలాంటి ద్వేషం, అసూయ, గొడవలు ఉంటే మీరు కీడుకే కలుసుకుంటున్నారు. మీ జీవితంలో కీడు కలగడానికే మీరు అందరూ కూడవుతున్నట్టున్నారు. కాబట్టి మీరు ఒకరికొకరు ఎంచుకోవచ్చు. ఎలాగా? నేను యోగ్యుడని, నేను అయోగ్యుడని భావించవచ్చు. మీరు ఒకవేళ పలానోళ్ళు బాగా పాటలు పాడతారని, పలానోళ్ళు పాటలు పాడరని ఒకవేళ భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ మీలో గొడవలు ఉండకూడదని చెప్తున్నాడు. పాటలు పాడే కృప నీకు దేవుడు ఇస్తే పాడి ప్రభుని కనపరచు. సంఘంలో పరిచర్య చేసే భాగ్యం పొందుకోగలిగితే నువ్వు దేవునికి పరిచర్య చేయి, సంఘ పరిచర్య చేయి. అంతేగాని నేను చేశాను, నువ్వేం చేసావు, నేను పని చేస్తున్నాను, నువ్వేం చేసావు ఎప్పుడైనా అని గొడవాడద్దు అంటున్నాడు. అవకాశం వచ్చింది వినియోగించుకో, లేకపోతే మరొకరు దేవుడు బెత్తాయించుకుంటాడు ఆ పని కొరకు. ఆయన పని ఆగదు సుమా, ఆయన పని ఆగదు. ఈరోజు దైవికమైన మనసు కలిగి దేవుని పరిచర్యలో పాలుభాగస్తులై ఉండడానికి బదులుగా ఆయన పరిచర్య చేయడానికి భారంగా భావిస్తున్నారే, ఆయన దగ్గర నుంచి మెప్పి ఎలా కలుగుతుంది? నేను కొన్నిసార్లు ఇలాగ అనుకుంటూ ఉన్నాను. ఆయన కొరకు పని చేయటానికి శక్తి లోపం లేకుండా పని చేయాలి. ఎందుకంటే మనుషులు మెచ్చుకుంటారని కాదు, దేవుని చేత మెప్పు పొందుకుంటామని. మనుషుల వల్ల ఏం కలుగుతుంది? ప్రతిఫలం కీడు తప్ప. కానీ దేవుని వలన బహుమానం ఉంది. అందుకే దేవుని పైనైనా, దేవుని మందిరం పనైనా, దేవుని కొరకు పనైనా, సువార్తలో భాగమైన
అది గొప్ప మేలును తీసుకొస్తుంది. అందుకే ప్రభు చెప్తారు, నా నిమిత్తం కానీ సువార్త నిమిత్తం కానీ ఏది చేసినా ప్రతిఫలం. ఆయన పేరట గిన్నెడు చల్లనిచ్చిన ప్రతిఫలమేనట. ఆయన పేరట మందిరంలో పరిచర్య చేస్తే దీవెన కాదా? లూకా సువార్తలో అన్న అనే ఒక ఆమె కనపడుతుంది. వివాహమైన 7 సంవత్సరాలకు తన భర్తను కోల్పోతే ఆమె మందిరములో ఉండి 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పరిచర్య చేసిందట. ఆమె జీవితకాలం అంతా కూడా దేవుని మందిరానికి అంకితం చేసేసింది, పరిచర్య చేసిందట. ఆమె ప్రభువుని చూస్తే గాని చనిపోదని ప్రవచనం ఉందట. ఆమె యేసుప్రభు పుట్టిన తర్వాత 8వ దినాన సున్నతి కొరకై మందిరాన్ని తీసుకెళ్తే ప్రభుని చూసి ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తూ, నా మీద కనికరం చూపించావా, ఇప్పటికి వచ్చావా, నేను నెమ్మదితో పోతాను లేక నాకు నేను చూసే భాగ్యం దొరికింది అని ఆమె ప్రభుని స్తుతించింది. దేవుని మందిరంలో పరిచర్య చేసిన ఆమెకు దైవ ప్రసన్నత కాదు, దైవాన్నే చూసే భాగ్యం వస్తే కనీసం దైవత్వపు ఆ మహిమను ప్రసన్నతను పొందుకునే భాగ్యం నీకు ఉండదా? మందిరం పని అంటే మందిరం తొడ్డం ఒక్కటే కాదు, అవి శుభ్రాలు చేయడమే కాదు, మందిరములో ఉన్న అక్కరను ఎరిగి కూడా పరిచర్య చేయగలగాలి. పరిచర్య మందిరం కొరకే అంటే మందిరము సంబంధమైన ప్రతిదాని కొరకు ఏది చేసినా అది పరిచర్య అవుతుంది, ప్రతిఫలం ప్రవేశిస్తాడు. చాలా మందికి అర్థం కావటం లేదు. చెబితే స్వార్థపూరితం అనుకుంటారు. ఎవరైతే ఆయన పనిలో ఉంటారో ఖచ్చితంగా వారు ధన్యులు. అందుకనే మీరు అందరూ కలిసి ఉన్నప్పుడు భోజనం తింటున్నారే, ఆ భోజనం విషయంలో ఒకడు ఎక్కువ తినేస్తున్నాడు, మిగతా వాళ్ళకి లేకుండా పోతుంది. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ మీకు ఒకవేళ ఆకలే వేస్తే ఇంటికి పోయి తినండి, భోజనం చేయండి ఇంటి దగ్గర. కానీ ప్రభు యొక్క రొట్టెను మీరు ఒకరే తినేస్తే మరి మిగతా వాళ్ళకి ఎలాగుంటది? ఇది ఆహారం కాదు, ఆయన శరీరం అని భావించండి అని ఆయన చిట్ట చివరిగా మాట్లాడినటువంటి మాటలు. ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం అని ఒక ద్రాక్షారసపు పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా నిబంధన రక్తం, ఇది పానం చేయండి అని చెప్పారు. ఆ విషయాల్ని పౌలు గారు చెప్తూ ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని జ్ఞాపకం చేసుకొని వివేచించుచు అందులో పాలుభాగస్తులు అవ్వండి. ఒకవేళ మీరు ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే బలహీనత రావచ్చు, రోగం రావచ్చు, మరణమే రావచ్చు. కనుక అటు ఆత్మ సంబంధమైన మరణం పొందేవాళ్ళుగా కాక క్రీస్తు స్వారూప్యాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉండండి. అయితే ప్రభు బల్లలో పాలు పొందుతున్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తను విమర్శించుకోవాలి. తనకు దేవునికి మధ్యలో వచ్చిన అపాపం అపరాధములు ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. నేను ఒక బిడ్డతో మాట్లాడుతూ గడిచిన కొద్ది నెలలుగా దేవుని సన్నిధికి రాలేదు, కొన్ని అనివార్య కారణాలను బట్టి. ఇలాగన్నాను, ఇన్ని నెలలు దేవుడికి దూరం అయిపోయావే, దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు కదా, నేను కూడా నీకోసం ఎదురు చూస్తున్నాను కదా. దైవ మందిరంలో దైవ ప్రసన్నత పొందుటకు, ఆయనకు దూరంగా ఉండుటకు నువ్వు ఎలా ఉండగలిగేవు? ఆయన ప్రసన్నత పొందుటకు వేగిరపడు, ఆయన సన్నిధికి రా అని చెప్పడం జరిగింది. ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయగలుగుతాం? మనకి ఏం మేలు కలుగుతుంది? ఆయనకి దగ్గరగా ఉంటే కదా ఆయన దగ్గర ఉన్న ప్రతి ఈవిను మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆ పరమ తండ్రిని ఏదైనా అడగగలుగుతాం. అందుకే హృదయం శుద్ధవ్వాల, ఆలోచనలు శుద్ధవ్వాల, ప్రవర్తన విధానం శుద్ధవ్వాలి. అప్పుడు ప్రభు బలలో పాలు పొందుకుంటే తీర్పు తీర్చబడదు. మనకి నిత్య తీర్పు లేక డైరెక్ట్గా ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచి చేసిన ఆ నిత్య జీవంలోనికి అడుగు పెట్టండి అని మన దేవుడు సెలవిస్తాడు.
అయితే మన భూమి మీద బ్రతుకున్నప్పుడు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు ఆయన. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రజలకు ప్రకటించాలి అని. మరి మౌనంగా ఉంటావు ఎందుకు? ప్రకటించే అవకాశం నీకు దేవుడిచ్చినప్పుడు గొప్ప భాగ్యముగా ఎంచి ఆయన కొరకు మాట్లాడటానికి నీ పెదవులను విప్పు. ధైర్యంగా ప్రభు కొరకు సువార్తను ప్రకటన చేయి. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించు. అదే ప్రభు కోరుకుంటున్నాడు. కనుక అందరూ దైవికమైన మనసు కలిగి ప్రభు రాజ్యవ్యాప్తి కొరకై ఆయన మరణమును ప్రచురించుదురు అని చెప్పిన మాట, అంటే ఆయన ప్రేమ త్యాగాన్ని ప్రకటించాలని చెప్తున్న మాట ప్రకారంగా జీవించుటకు ఇష్టపడదాం. ఆయన కొరకే బ్రతుకుదాం. పౌలు గారి వలె నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని చెప్పగలిగిన ఒక ధన్యకరమైన జీవితాన్ని అందరూ కూడా సొంతం చేసుకుందాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.